వెల్కమ్ టు ది లియో. రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు వేరు. ఒకే కుటుంబంలో రాజకీయంగా విభేదం ఉండొచ్చు కానీ ఆపద వచ్చినప్పుడు కానీ కుటుంబ బంధాల విషయంలో కానీ కలిసి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని కుటుంబాన్ని కూడా ఒకటిగానే చూస్తున్నాడు. రాజకీయాలకి కుటుంబాలకి మధ్య ఒక గీత అనేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఆ గీతను పూర్తిగా చెరిపివేశాడు. దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, నిన్న స్వయంగా జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ గారి బర్త్డే 70వ దినోత్సవం నిన్న జరిగింది. సాధారణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక 4-5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి 2019 లేదా ఆ సమయానికంటే ముందు ప్రతి సంవత్సరం కూడా తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోనైతే షేర్ చేసుకునేవారు. తన తల్లితో ఉన్నటువంటి పాత ఫోటోలు ఒక ఫోటో షేర్ చేసుకుని ఒక అద్భుతమైనటువంటి ఆ ట్వీట్ని అయితే రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి విజయమ్మకు మాత్రం జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు. లాస్ట్ ఇయర్ కూడా చెప్పినట్లేడు జగన్మోహన్ రెడ్డి. అయితే షర్మిల పుట్టినరోజు కూడా అయింది. షర్మిల పుట్టినరోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి విషయం చెప్పలా. ఇక్కడ నిన్న వైసీపీ నాయకులు కార్యకర్తలే తీవ్ర అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తం చేశారు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతానికి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు, మనందరికీ తెలుసు. దానికి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పి ఒక ట్వీట్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ తన తల్లి విజయమ్మకు మాత్రం జన్మదిన శుభాకాంక్షలు పోస్ట్ చేయలే. ఇది వైసీపీ నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోవట్ల. పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కూడా తల్లి విజయమ్మకు ఇవ్వలేదు అనే ఒక భావన వాళ్ళలో ఉంది. ఎప్పటి వరకు పాపం జగన్మోహన్ రెడ్డికి ఆ కుటుంబానికి ఏం గొడవలు లేవు, ఇదంతా టీడీపీ సృష్టి, ఇదంతా ఎల్లో బ్యాచ్ సృష్టి అని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడేవారు. వాళ్ళు బాగానే ఉంటారు, మీకేం తెలుసు వాళ్ళల్లో ఏం జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది మాట్లాడేవారు. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు బాధపడుతున్నారు. అరే పవన్ కళ్యాణ్కి త్వరగా కోలుకోవాలని ఒక ట్వీట్ పెట్టారు, విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అమ్మ అని చెప్పి ఒక ట్వీట్ పెడితే పోయేదేముంది? రాజకీయాలు వేరు, బంధాలు వేరు కదా. ఎంతైనా రాజకీయాల్లో విభేదించినంత మాత్రాన తల్లి కాకుండా పోద్దా, కన్నపేగు ఇది కాకుండా పోద్దా? అదే సమయంలో షర్మిల మాత్రం విజయమ్మకు ఒక మంచి ఫోటోతో జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. లాస్ట్ టైం కూడా విజయమ్మతో ఒక కేక్ కూడా హైదరాబాద్లో కట్ చేయించింది షర్మిల. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం విషెస్ చెప్పటానికి కూడా మనసు రాలేదు. ఇది వైసీపీ నేతలు ఒకంత అసహనంతో ఉన్నారు. ఎందుకంటే ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఇలా తయారయ్యాడు? అరే సొంత తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తే పోయేదేముంది? రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన తల్లి కాకుండా పోద్దా? ఏదో 1-2 ఏ కుటుంబంలోనైనా చిన్న చిత్తగా గొడవలు ఉంటాయి, దానికి గాను తల్లిని ఇంత దూరం చేయాలా? కనీసం పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు నువ్వు డైరెక్ట్గా ఫోన్ చేయకపోయావు, సోషల్ మీడియా వేదికగా ఒక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేరా అని చాలామంది వైసీపీ కార్యకర్తలే ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి కేవలం రాజకీయాల కోసం మాత్రమే కావాలి. 2019కి ముందు కావచ్చు, తర్వాత కూడా 1-2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జన్మదిన వీడియోలు చెప్పారు. ఇందుకే తన చెల్లికి షర్మిలకి కూడా రాఖీ శుభాకాంక్షలు చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గతంలో 2019కి ముందు. ఆ తర్వాత జన్మదిన శుభాకాంక్షలు లేవు, రాఖీ శుభాకాంక్షలు అంతకంటే లేవు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని కుటుంబాన్ని ఒకలాగానే చూస్తాడు. రాజకీయాల్లో తనతో పాటు కలిసి వస్తే వాళ్ళే కుటుంబంలో తనతో పాటు ఉంటారు. రాజకీయాల్లో ఎవరైనా తను విభేదిస్తే వాళ్ళు తన కుటుంబం కాదు. ఈవెన్ సునీత విషయంలో కూడా, వివేకానంద రెడ్డి విషయంలో కూడా జరిగింది అదే కదా. ఒక వ్యక్తి కీలక దారుణ హత్యకు గురైతే దాని వెనక ఈ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ఉన్నారని తెలిసి కూడా ఆ హత్యనే సమర్థించాడు తప్ప దాన్ని ఖండించలేదు, వాళ్ళని పార్టీ నుంచి దూరం పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళని వదులుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. అంటే హత్య చేసినా పర్లేదు, వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంటే ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. అంటే కన్న తల్లిని రాజకీయాలకు, అసలు వాస్తవానికి విజయమ్మకి రాజకీయాలకి సంబంధం లేదు. సరే షర్మిల అంటావా, అదొక దారి. సరే షర్మిలకు నేను విషయం చెప్పలేదు అంటే నువ్వు ఏదో సమర్థించుకోవడానికి ఒక విషయం ఉంది. విజయమ్మకు రాజకీయాలకి సంబంధం లేదు. నిన్నగాక మొన్నటి వరకు కూడా విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉంటే బలవంతంగా రాజీనామా చేయించారు. రేపు ఎటు వస్తుందో, ఎందుకు వచ్చింది తలనొప్పి. విజయమ్మ ఏమన్నా నేను అరెస్ట్ అయితే విజయమ్మ వచ్చి పార్టీని ఆక్రమించుకుంటుందేమో అని ఒక భయం వేసిందేమో తెలియదు. కానీ పాపం విజయమ్మ చేత
తర్వాత ప్లీనరీ సమావేశాలప్పుడు అనుకుంటా బలవంతంగా నేను గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి విజయమ్మ చేత బలవంతంగా చెప్పించారు. నిన్నగాక మొన్న విజయమ్మ ఒక లేఖ కూడా రాసింది. బహుశా అదేమన్నా జగన్మోహన్ రెడ్డి కడుపు మంట చల్లారపోవడానికి కారణమేమో. అంటే షర్మిల గురించి విజయమ్మ గురించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వైసీపీ నేతలకు కౌంటర్ ఇస్తూ రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్నప్పుడు ఏ ఆస్తులు పంచలేదు, ఆయన ఆశ ప్రకారం నలుగురి మనమలకు ఆస్తులు సమానంగా పంచాలి, అదే ఆయన చివరి కోరిక, అదే ఆయన అందరితో చెప్పింది కూడా అదే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు, నాకు తెలుసు, ఆ దేవుడికి కూడా తెలుసు. మధ్యలో మీకు ఏమీ తెలియకుండా ఏమీ మాట్లాడొద్దు. షర్మిలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, బెంగళూరు ప్యాలెస్ కూడా షర్మిలదే అని విజయమ్మ ఒక అఫిడవిట్లో విడుదల చేసింది. అది జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేసింది. సో బహుశా మరి కడుపు మంటలన్నీ ఉన్నాయేమో తెలియదు, కానీ మొత్తంగా నిన్న జన్మదిన శుభాకాంక్షలు అయితే చెప్పలేదు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అమ్మకు శుభాకాంక్షలేవి, విజయలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పని జగన్, శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ మాత్రం త్వరగా కోలుకోవాలని పోస్టు, విజయలక్ష్మికి ఎక్స్లో శుభాకాంక్షలు చెప్పిన షర్మిల, లోకేష్. ఇంకా రాజకీయాలకు అతీతంగా నారా లోకేష్ గారు విజయమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఫోటో కూడా షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆయన ఒక పోస్ట్ కూడా వేశారు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేరు. అంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అన్నా నారా లోకేష్ అన్నా వాళ్ళకి ప్రత్యర్థులుగా భావిస్తారు. అలాంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి తల్లికి విషెస్ తెలిపితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తల్లికి విషెస్ తెలపాలి. మరి దాన్ని రాజకీయాల్లో ఎలా అర్థం చేసుకోవచ్చో దీనికి సంబంధించిన ఇంకో వార్త కూడా చూద్దాం. అమ్మకు శుభాకాంక్షలేవి, పుట్టినరోజున విజయలక్ష్మికి విషెస్ చెప్పని జగన్, శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ మాత్రం త్వరగా కోలుకోవాలని పోస్టు, వైసీపీ అధ్యక్షుడు జగన్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పకపోవడంపై వైసీపీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ట్వీట్ చేయడం గమనార్హం. ఆదివారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య జగన్ తల్లి విజయలక్ష్మి 70వ జన్మదినం. ఆమె కుమార్తె పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కూడా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యం ఆనందాలతో జీవించాలని కోరుకున్నారు. కానీ జగన్ మాత్రం పవన్ త్వరగా కోలుకోవాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. కానీ తల్లికి మాత్రం సామాజిక మాధ్యమాల ద్వారానైనా శుభాకాంక్షలు తెలిపితే బాగుండేదని వైసీపీ శ్రేణులు వ్యాఖ్య. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగా ఫోన్ చేసి తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పడు, లేదా ఒక మెసేజ్ అనేది జగన్మోహన్ రెడ్డి చేయడు. కనీసం సామాజిక మాధ్యమాల్లోనైనా, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని తప్పదు. సరే, జగన్మోహన్ రెడ్డికి మనసులో ఇష్టం లేకపోయినా మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని పనులు చేయాలి. ఆ కోణంలోనైనా జగన్మోహన్ రెడ్డి బర్త్డే విషయం చెప్పాలి, చెబుతాడని చాలామంది భావించారు. విజయలక్ష్మితో ఉన్న ఒక ఫోటోను జగన్మోహన్ రెడ్డి షేర్ చేసి ఖచ్చితంగా విషెస్ తెలుపుతారు అని భావించారు. ట్విస్ట్ ఏంటంటే వైసీపీ నాయకులు కూడా ఎవరు విజయలక్ష్మికి కనీసం జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి. మరి ఏమన్నా పార్టీ నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయేమో, మీరెవరు కూడా విజయలక్ష్మికి అంటే విజయమ్మకి ఎవరు జన్మదిన శుభాకాంక్షలు చెప్పొద్దు అని చెప్పి ఏమన్నా పార్టీ ఏమైనా ఆదేశాలు ఇచ్చిందేమో మనకు తెలియదు. కానీ వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఎవరు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలా. గతంలో ఒక ట్రెండ్ నిర్వహించేవాళ్ళు, విజయమ్మ పుట్టినరోజు నాడు ఒక ట్రెండ్ నిర్వహించేవాళ్ళు. కానీ నిన్న మాత్రం ఎవరు సామాజిక మాధ్యమాల్లో కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలపలేదు. ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పట్ల సొంత పార్టీలోనే చర్చ నడుస్తుంది. అరే, పక్క పార్టీ నుంచి నారా లోకేష్ గారే స్వయంగా విషెస్ తెలిపితే సొంత తల్లయ్యుండి జగన్మోహన్ రెడ్డి విషెస్ తెలపలేడా? రాజకీయాలని కుటుంబాలకు ఎందుకు లింక్ చేస్తున్నాడు? ఎంత రాజకీయాల్లో విభేదాలు ఉంటే మాత్రం తల్లి కాకుండా పోతుందా? ఒక విషయం చెబితే జగన్మోహన్ రెడ్డికి పోయేదేంటి అని చెప్పి ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చ నడుస్తుంది. అంటే జగన్ అనే వ్యక్తికి తల్లైనా చెల్లైనా ఎందుకోసం కావాలి అంటే రాజకీయం కోసం మాత్రమే కావాలి. రాజకీయంగా వాళ్ళు విభేదిస్తే కుటుంబ పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని దూరం పెడతారని చెప్పి నిన్నటి ఘటన ద్వారా బయటపడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.